వెల్కమ్ టు ఈహా టీవీ. ఈ రోజు మనతో ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. రాహుల్ గారు, గోవా మూతబడిపోయింది అని వార్తలు వినిపిస్తున్నాయి. నిజమా అబద్ధమా? మూత పడిపోయినట్టే అన్న వార్తలు కూడా నేను కూడా వింటున్నాను. కానీ గోవా టూరిజం మూతపడ్డం ఏంటి? ఇప్పుడు ఎవరైనా ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళి ఏది అంటే ముందు గోవా అంటారు. అవును, ఏ స్టూడెంట్ బ్యాచ్ని అడగండి, ఫ్యామిలీని అడగండి, కొత్తగా పెళ్ళి ఏరా హనీమూన్కి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, బడ్జెట్లో వెళ్ళాలనుకుంటున్నావు, గోవానే అంటారు బేసికల్లీ. బట్ గోవా ఈజ్ నాట్ ఎ ప్లేస్ ఫర్ హనీమూన్ ప్లేస్. జనరల్లీ ఇట్ ఈస్ ఎ ప్లేస్ వేర్ చిల్. నేను నన్ను అడిగితే ప్రపంచంలో 3 ప్లేసులు అబ్బాయిలుగానే వెళ్ళాలి, అమ్మాయిలతోనే వెళ్ళాలి, కపుల్స్గా వెళ్ళకూడదు అనమాట. 3 ప్లేసులు, ఒకటి గోవా, ఇంకోటి థాయిలాండ్, ఇంకోటి ఆమ్స్టర్డామ్. సో ఈ 3 ప్లేసుల్లో అమ్మాయిల గ్రూప్తోనే వెళ్ళాలి, అబ్బాయిల గ్రూప్తోనే వెళ్ళాలి. అప్పుడే ఎంజాయ్ చేయగలరు. సో దట్ ఈస్ వాట్ దట్ ప్లేసెస్ ఆర్ మెంట్ ఫర్. ఇట్స్ నాట్ ఏ కపుల్ ప్లేసెస్ టు గో. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్ని తీసుకుపోయే ప్లేస్ అంతకన్నా కాదు. ఎందుకంటే గోవాకి మేము వెళ్ళినప్పుడు ప్రతిసారి పిల్లల్ని వేసుకొస్తారు, చిన్న పిల్లల్ని వేసుకొస్తారు. వీళ్ళ పాటికి వీళ్ళు తాగుతూ ఊగుతూ డాన్స్లు వేస్తుంటే ఆ పిల్లలు అట్లా వెళ్ళిపోతుంటారు సముద్రంలోకి, పట్టించుకోరు. సో ఆ కాన్షియస్నెస్ అనేది అంత అంబియన్స్ చూసాక ఉండదన్నమాట. ఇట్స్ ఎ న్యాచురల్ టెండెన్సీ. సో ఐ ఆల్వేస్ సేస్ దట్ డోంట్ గో విత్ యువర్ కిడ్స్ ఆర్ ఫ్యామిలీ టు ద ప్లేస్. దేర్ ఇస్ ఎ సర్టైన్ ప్లేసెస్ ఇన్ సౌత్ గోవా, అక్కడికి వెళ్ళొచ్చు ఫ్యామిలీస్ తోటి. సౌత్ గోవాలో నార్త్ గోవాలో ఉండేంత క్రౌడ్ అంతా కూడా ఉండదు బేసికల్గా. సౌత్ గోవా ఈజ్ ఎ కామ్ పీస్. అప్పుడు డచ్, పోర్చుగీస్, బ్రిటిష్ వాళ్ళ ఇల్లులు ఎలా ఉంటాయో ఆ పోర్చుగీస్ ఇల్లులంతా కూడా అటు సైడ్ ఉంటుంది అనమాట. పనాజీ, పంజిమ్ అటు సైడ్ అంతా కూడా ఆ ఏరియాస్ అన్నీ ఇప్పటికీ అక్కడే ఉంటుంది. అండ్ పీపుల్ గోవా అంటే అందరికీ మందు, ఫుడ్డు, ఎంజాయ్మెంట్ అంటారు. కానీ గోవాలో చూడాల్సిన ప్లేసెస్ అండ్ అతి ఎక్కువ హాంటెడ్ ప్లేసెస్ ఉండేది గోవాలోనే. హాంటెడ్ హౌసెస్, ఎస్. అండ్ గోవా కల్చర్, అందరూ మాకు మందు ఫ్రీగా దొరుకుతుంది, వెళ్ళి బాగా శుభ్రంగా వెళ్ళి ఏదో ఒక 2-3 బీచెస్లో అక్కడ దిగేసి ఎంజాయ్ చేసేసి వచ్చేస్తాము అంటారు. కానీ గోవా కల్చర్ని తెలుసుకోవాలి. గోవన్ ఫుడ్ అంటే ఏంటి? గోవాలో స్పెషల్ ఐటమ్ ఉంటుంది. కొన్ని ఏళ్ల కిందటి బెబింకా అని చెప్పి. బెబింకా ఈజ్ ఎ కేక్ విచ్ దే ప్రిపేర్ విత్ వైన్, దాంతో చేస్తారనమాట. అండ్ కాజు ఫార్మ్స్ ఉంటాయి, కాజు నుంచి వాడు తయారు చేసే జ్యూసెస్ అండ్ ప్లాంటేషన్స్. ఇవన్నీ ఇప్పుడు మరుగున పడిపోతున్నాయా అంటే వాటిని చూడ్డానికి మనం ఇంకా వెళ్ళమా? అది ఒక గోవా అనేది మన డ్రీమ్గా మిగిలిపోతుందా అనే వార్తలు ఎందుకు వస్తున్నాయి అంటే, వాళ్ళు అక్కడ టాక్సీ డ్రైవర్లకి ఫస్ట్ టాక్సీ డ్రైవర్ నుంచి మొదలు పెడతాం. ఇప్పుడు మనం ఫ్లైట్ దిగాం, ముందు ఫ్లైట్ బుక్ చేసుకోవాలనుకున్నాం, ఎందుకంటే ఈజియెస్ట్ వే 1.5 hour ఎవరైనా. ట్రైన్ అనుకోండి, మనకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి ట్రైన్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి గోవాకి, జర్నీ ఎక్కువ ఉంటుంది. ఇంకా కార్ జర్నీ అనుకుంటే వెళ్ళి వచ్చే వాళ్ళకి లిక్కర్ తీసుకురావడం అనేది 2 liters కన్నా ఎక్కువ ఉండదు. ఫ్లైట్లో అంటే దే విల్ అలో 5 liters ఆర్ 7.5 liters వరకు మనం తీసుకుని వెళ్ళొచ్చు. ఫ్లైట్లో వచ్చేటప్పుడు తీసుకురావచ్చు. మినిమం 5 liters అనేది మ్యాండేటరీ విత్ బిల్. సో ఫ్లైట్ టికెట్స్ అనేవి ఫీజబుల్గా ఉండేలా చూసుకోవాలి. కానీ గోవాకి బుక్ చేసుకునే ఫ్లైట్ ఏ రోజైనా చూడండి, ఇప్పుడు ఓపెన్ చేసి మీరు ఈరోజు చూసినా కూడా 7.5K 9K ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఎ సీజన్. ఫస్ట్లీ ఇది యాక్చువల్గా యూరోపియన్స్కి సీజన్. యూరోపియన్కి అక్కడ అసలు చాలా చిల్డ్ క్లైమేట్ ఉంటుంది. వాళ్ళు అసలు గడగడ వణికిపోయి వాళ్ళకి ఎండ అనేది ఉండదు. రష్యన్స్కి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటారు, ఆ ఎండ కోసం వస్తారు ఇక్కడికి. మనం కూడా పడుకోము అంత ఎండలో, వాళ్ళు పడుకుంటారు ఆ ఎండలో. సలసల అలా అలవాటు అయ్యింది. ఎస్. సో 2019లో 85 లక్షల మంది టూరిస్టులు విజిట్ చేస్తే ఈ సీజన్లో 2023లో 15 లక్షల మందే ఉన్నారు. చాలా డ్రాప్ అయింది. 60 lakhs అంటే కరోనా రావడము ఇవన్నీ అనుకోవచ్చు తర్వాత. కానీ 2025 ఈ రోజు కాలానికి జస్ట్ ఓన్లీ 1.5 lakh టూరిస్టులు. ఏం జరిగింది? మోసం. ఫస్ట్ ఫ్లైట్ టికెట్స్ అదే 7,500తో నేను థాయిలాండ్ వెళ్ళేసి వచ్చేస్తా, 1 way. ఐమ్ ట్రావెలింగ్ ఇంటర్నేషనల్ కంట్రీ. నా గోవా ఎందుకు? నువ్వు ఇక్కడి నుంచి గంట ట్రిప్, నాకు ఇక్కడి నుంచి 3 గంటల ట్రిప్ అది. సో నేను ఇక్కడ గంట ట్రిప్ కోసం నేను 7,500 పెట్టే బదులు నేను ఇక్కడి నుంచి థాయిలాండ్కి 7,500కి వెళ్తాను. నేను ఇంకా ఉంది 6,999, 6,300 థాయిలాండ్కి అయితే. నేను థాయిలాండ్కి వెళ్ళి వచ్చేస్తాను గోవా నుంచి. నేను ఎందుకు వెళ్తాను ఇక్కడికి? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇక్కడ ఫ్లైట్ బుక్ చేసుకున్నావు, సరే నేను వెళ్ళాలనుకున్నాను, ఎంతో కష్టపడి ఫ్లైట్ బుక్ చేసుకున్నావు, వెళ్ళావు, ఎయిర్పోర్ట్లో దిగావు. గోవా ఎయిర్పోర్ట్లో ఒక ఇడ్లీ 350 రూపాయలు. ఇడ్లీ 2 ఇడ్లీలు ఇస్తాడు ప్లేట్లో, ఇంతే ఉంటాయి.
₹350 టిఫిన్ తినాలంటే. నిజమా? ఎందుకంత ఇంటర్నేషనల్ ప్లస్ మళ్ళీ ట్యాక్స్ అండి, 350 ప్లస్ ట్యాక్స్. ఒక దోశ 499 ప్లస్ ట్యాక్స్. వామ్మో. మళ్ళీ గీ పొడి ఇడ్లీ, గుంటూరు ఇడ్లీ ఇవన్నీ కూడా 500, 560 రూపీస్. అండ్ ఒక బర్గర్ 700. ఎప్పుడైనా తిన్నారా? నేను బర్గర్ కింగ్లో వెళ్తే నాకు ₹30. అసలు నేను మెక్డొనాల్డ్స్కి వెళ్తే 49 రూపీస్. ఓ, చాలా దారుణంగా ఉన్నాయి అయితే రేట్స్. అసలు బీభత్సం. నెక్స్ట్, ఒకవేళ లగ్జరీ పీపుల్ ఎవరైనా వచ్చి అక్కడ మనకు ఇప్పుడు ₹2కే క్రెడిట్ కార్డులో స్వైప్ చేసి అన్లిమిటెడ్ ఫుడ్ అన్ని పెడుతుంటారు కదా, అక్కడ గోవాలో ఓన్లీ కొన్ని కార్డ్స్ వరకే ఎలిజిబుల్, మిగతా అన్ని కార్డ్స్ ఎలిజిబుల్ ఉండవు. ఓకే. సో యూ హ్యావ్ టు ఈట్ అవుట్ సైడ్ ఓన్లీ. ఫ్రీ ఫుడ్కి నువ్వు ఎలిజిబుల్ ఉండవు. నువ్వు చచ్చినట్టు బయట నీకు ఆకలిస్తే కొనుక్కొని తినాలి. సరే దిగావు, వచ్చావు, క్యాబ్ మాట్లాడుకోవాలి. జనరల్గా క్యాబులకి మీటరు ఏదో, అక్కడ ఓలాలు యూబర్లు ఉండవు, ర్యాపిడోలు ఉండవు, ఉండవా? వాళ్ళ ఓన్ వే వెహికల్స్ ఉంటాయి. ప్లస్ టాక్సీకి మీటర్స్ ఉండవు. ఇండియన్స్ అనుకో, మనకు ఇప్పుడు ఫ్రీక్వెంట్గా వెళ్ళేవాడికి తెలుస్తుంది ఇక్కడి నుంచి అక్కడికి ఎంత, అక్కడి నుంచి ఇక్కడికి ఎంత అని. అదే ఫారినర్స్ వచ్చారనుకో, జనరల్గా ఇప్పుడు 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, ఒకటి డబోలిమ్, ఇంకోటి మోపా మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అది వచ్చి మపూసాలో ఉంది. అండ్ డబోలిమ్ వచ్చి సౌత్ గోవాలో ఉంటుంది, పణజి నుంచి. ఎవరైనా సౌత్ గోవాకి వెళ్ళాలనుకునే వాళ్ళు డబోలిమ్లో దిగుతారు, నార్త్ గోవాకి వెళ్ళాలనుకునే వాళ్ళు మప్పూసాలో దిగుతారు, ఈ మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. అంటే నార్త్ గోవా ఇన్ ద సెన్స్ ద పీపుల్ హూ ఎంజాయ్ మోస్ట్ ఆఫ్ ద క్రౌడ్. అశ్వెమ్, మప్పూసా, ఆరంబోల్ ఇవన్నీ నార్త్ గోవాలో ఉంటాయి. సౌత్ గోవా అనేది చాలా పీస్ఫుల్ ఫర్ ఫ్యామిలీస్ అండ్ ఐలాండ్ ఎక్కువ ఉంటుంది. కోలా బీచ్ అని చెప్పి ఇవన్నీ కూడా అటు సైడ్ ఉంటాయి. బటర్ఫ్లై బీచ్, ఐలాండ్స్ అవన్నీ సౌత్ గోవాలో ఉంటాయి. ఈ 2 ఎయిర్పోర్ట్స్లో నువ్వు దిగినా కూడా మినిమం నీకు ఎక్కడికైనా ప్లేస్కి వెళ్ళాలంటే 1.5 గంట 2 గంటలు పడుతుంది నువ్వు కార్లో రావాలంటే. నార్త్ గోవా మపూసాలో దిగినా 1 అవర్ అనుకోండి ఈజీగా. ఆ 1 అవర్కి 1100 నుంచి 1200 వరకు ఛార్జ్ చేసేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ఆ 1 అవర్కి ఇప్పుడు నాకు అనుకుని 1100 ఇస్తా, నేను అంతకన్నా ఎక్కువ ఉంటాను, నేను ఫ్రీక్వెంట్గా వస్తాను, పదని వెళ్దాము అని చెప్పి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి 2500, 3000 బౌత్ బీడ్ హే, అసలు చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది, మీకు అసలు బయట ఎక్కడ దొరకదు, మీకు ఇది కానీ దొరకకపోతే మీకు గంట దాకా క్యాబ్ దొరకదు, మీరు ఇక్కడే ఉండాలి అనుకుంటాం. వాడు ప్లాన్ చేసుకుంటాడు కదా. ఇప్పుడు ఫారినర్ అంటే దే విల్ ప్లాన్ అండ్ కమ్ హియర్. మనం ఇండియాలో ఉండే వాళ్ళం అనుకో, ఏదో ఒక రాస్తా పట్టుకొని వెళ్ళిపోతాం ఎక్కడికైనా, వాడికి చచ్చినట్టు ఫ్లైట్లోనే వెళ్ళాలి. వీడు ఇక్కడ ఇప్పుడు ఆ ప్లాన్ చేసుకుని ఈరోజు ఈ టైంకి ఇక్కడ దిగాలి, హోటల్కి ఈ టైంలో చెక్ ఇన్ ఇవ్వాలి, తర్వాత నేను ఎంత ఎంజాయ్ చేయాలి, మళ్ళీ నెక్స్ట్ డేకి ప్లాన్ వేసుకుంటాడు వాడు. ఈ ఐటనరీ వాడు వేసుకుంటాడు. సో వాడు చచ్చినట్టు అదే కార్లో ఎక్కి 1100కి వాడు ఇంకొక ₹1000 ఎక్స్ట్రా పే చేస్తాడు, సేమ్ డిస్టెన్స్. వాడికి తెలియదు కదా పాపం, అలా మోసాలు. ప్లస్ ఫుడ్. గోవాకి వెళ్ళేది మందు తాగడానికి ఎంత చీప్ అయినా కూడా ఇక్కడ బియర్ 220 రూపీస్ అంటే అక్కడ ₹70. సింపుల్, ఐఎమ్ టెల్లింగ్ యూ. ఇక్కడ మనకు ఫుల్ బాటిల్ బియర్ 150 170 ఉంటే అక్కడ 70. పాయింట్ బియర్స్ 30. సో అలా ఆ మందు కోసం ఎగబడి వెళ్ళే వాళ్ళకి మందుతో పాటు తినాలిగా. అదే పీపాల్ తాగితే ఉండరు కదా. సరే ఎంత చీప్లో చీప్ ఏదైనా పల్లీలు కొనుక్కుందాం అనుకున్నా వాడు 300 రేట్ వేస్తున్నాడు. ఒకప్పుడు 70 రూపీస్ 80 రూపీస్ ఉండేవండి నిజంగా. నూడిల్స్ ఒకప్పుడు 50 రూపీస్ ఉండేవి అక్కడ. నూడిల్స్ నైట్ టైం 3 o'clock 4 o'clock అప్పుడు మంచిగా మ్యాగీ నూడిల్స్ అని చేస్తారు. ఇప్పుడు అదే మ్యాగీ నూడిల్స్ వాడు 220 రూపీస్ 280 రూపీస్ అమ్ముతున్నాడు. నిమ్మకాయ సోడా 70 రూపీస్ అమ్ముతున్నాడు. నచ్చిన రేట్లు వాళ్ళ ఇష్టం. గవర్నమెంట్కి లేదు. గవర్నమెంట్ ఎలా డబ్బులు వసూలు చేస్తుందో నేను ఇప్పుడు చెప్తాను. అక్కడ జరిగే ఇంకో మోసాలు. గోవాలో మనం బైక్స్ అనేవి రెంట్కి తీసుకుంటాం, బైక్స్ ఆర్ కార్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, తిరగడానికి రెంట్కి తీసుకుంటాం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హోండా యాక్టివా లాంటి, ప్లెజర్ లాంటి వాళ్ళు బైక్స్ తీసుకుంటారు. 300 నుంచి 350 రూపాయలు సీజన్ టైంలో ఛార్జ్ చేస్తారు. న్యూ ఇయర్ టైంలో అయితే 1000 పైనే ఉంటుంది ఒక బైక్ రెంట్ ఒక రోజుకి. అంటే మళ్ళీ 7 గంటలకల్లా రెంట్ ఇచ్చేయాలి. అన్ సీజన్లో 150 200 ఛార్జ్ చేసేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు 400 కన్నా తక్కువ ఛార్జ్ చేయట్లేదు. అడిగితే రేట్స్ పెరిగిపోయినాయి కరోనా తర్వాత. ఓకే ఫైన్, వీ అండర్స్టాండ్. వీళ్ళకి ఏముంటుందంటే దాంట్లో చిప్ అనేది ఉంటుంది. ఆ బండి ఎక్కడికి వేసుకుని వెళ్తున్నావా, ఎక్కడ వదిలేస్తున్నావా, ఒకవేళ నువ్వు వదిలేసి వెళ్ళిపోయినా కూడా వీళ్ళు చూసుకోవచ్చు. రోడ్డుకి 2 ఇరువైపులా కూడా ఇటు పక్కన షాప్స్ ఉంటే నువ్వు ఆపోజిట్ సైడ్ పార్క్ చేయాలి. షాప్ ముందు పార్క్ చేయకూడదు. ఒకవేళ నువ్వు షాప్ ముందు పార్క్ చేయాలంటే దాని ముందు ఒక వైట్ లైన్ ఉంటుంది. ఆ వైట్ లైన్కి ఇటు పక్క పార్క్ చేయకూడదు, అటు పక్కే పార్క్ చేయాలంటే వైట్ లైన్ లోపలే ఉండాలి నీ బండి. పొరపాటున నువ్వు 1 నిమిషం 1 సెకండ్ అట్లా దిగి వైట్ లైన్ బయట నీ బండి ఉందంటే ఎక్కడి నుంచి వచ్చేస్తారో అప్పటిదాకా లేని పోలీసులు వచ్చి బండి వేసుకుని వెళ్ళిపోతారు.
నువ్వు ఇట్లా వెనక్కి తిరిగి ఇట్లా తిరిగినప్పుడు బండి వెళ్ళిపోద్ది. వాడి పని అయిపోయినట్టే. అంతే, వాడు మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి ఆ నియరెస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి వాడికి మళ్ళీ లంచం 500 చేతిలో పెట్టి అప్పుడు బండి తీసుకోవాలి. మళ్ళీ వాళ్ళు నీకు చలాన్ ఇవ్వడు, స్లిప్పులు ఇవ్వడు, ఏమీ నీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా చెక్ చేయడు కనీసం. మొత్తం అయితే మాఫియా ఇదంతా. నీ ఎందుకు పోతారు గోవాకి? ఫర్ వాట్ రీజన్ గోవాకి వెళ్ళాలి? గవర్నమెంట్ అధికారంలో తీసుకొని గవర్నమెంట్ దీన్ని మార్చి గోవా టూరిజం అదేమంటే ఒకసారి ఇలా జరుగుతోందంట కదా, నివేదిక జరుగుతోందంట కదా అంటే మాకు అలాంటివి ఏం లేవు, మా టూరిజం బాగానే ఉంది. న్యూ ఇయర్కి ఎవరే వెళ్ళలేదండి గోవా. న్యూ ఇయర్ ఇస్ వెరీ లిమిటెడ్ ఇన్ గోవా. ఎస్, అస్సలు వెళ్ళలేదు ఈ 2025 న్యూ ఇయర్కి. నో బడీ ఈజ్ ఇన్ గోవా. హార్డ్లీ 40% కంపారిటివ్లీ టు లాస్ట్ ఇయర్. ఫెస్టివల్ కూడా అవుతుంది. గోవా ఫెస్టివల్ ఈజ్ హ్యాపెండ్ యాక్చువల్ అయిపోయింది మార్చ్ 1 నుంచి మార్చ్ 4 వరకు ఆ ఫెస్టివల్ అయిపోయింది. గోవన్ ఫెస్టివల్ ఈజ్ డన్. బట్ ఎందుకంటే అసలు యాక్చువల్గా సమ్మర్కి వెళ్ళి చిల్ అవ్వాలి చేయాలి అనుకునే వాళ్ళకి గోవాలో చూపించే చుక్కలకి మేము ఇక్కడికి అవసరం లేదు, ఆ చుక్క కోసం ఇక్కడ అవసరం లేదు, ఇక్కడే కొనుక్కొని తాగుతాం, మేము కొంచెం అక్కడ పెట్టే డబ్బులు ఇక్కడే పెట్టుకొని తాగుతామని చెప్పి మాట్లాడుతున్నారు. సో గోవా టూరిజం దీని మీద ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనం చూడాలి. అది మ్యాటర్. అబ్బాయిలు గోవాలో మందు చీప్ అని చెప్పి మీరు వెళ్ళిపోతూ ఉంటారు కదా, మందు మాత్రమే చీప్, అక్కడ ఇంకేమీ చీప్ కాదనమాట. ఇప్పటికైనా అర్థం చేసుకొని వేరే దగ్గరికి వెళ్ళండి, గోవాకి వెళ్ళొద్దు, మీరు బుక్ అయిపోతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.